గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయుల గారికి, ఉపాధ్యాయులకు, ఇక్కడ విచ్చేసిన ముఖ్య అతిథులకు, మరియు విద్యార్థులకు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ శుభాకాంక్షలు. నా పేరు కేశాని హేమంజ. నేను ఎంపీపీ కొక్కిలిగడ్డ నందు 7వ తరగతి చదువుతున్నాను. సమాజ భాగస్వామ్యం ఉన్నప్పుడే ఏ రంగమైన అభివృద్ధి చెందుతుందని బలంగా విశ్వసించే మన ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విద్యాభివృద్ధిలో కూడా సమాజం కీలక భాగస్వామి కావాలన్నదే వారి ప్రధాన ఆకాంక్ష. పేదరికం లేని సమాజ నిర్మాణమే ధ్యేయంగా ఈ మేరకు విద్యారంగంలో వస్తున్న అనేక సంస్కరణలను పరిశీలించిన ప్రభుత్వం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు పాఠశాలల మధ్య మన ప్రభుత్వ పాఠశాలను మరింత అభివృద్ధి చేసి రాబో 2047 సంవత్సరాంతానికి వికసిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని సంకల్పించారు. ఇందులో భాగంగా మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ దేశంలోనే ఆదర్శవంతంగా నిర్వహించాలని సంకల్పించారు. 2009వ సంవత్సరంలో భారత ప్రభుత్వం మన పిల్లల కొరకు బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం తీసుకొచ్చింది. 6 నుండి 14 వయస్సు పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యా హక్కు ప్రాథమిక హక్కుగా గుర్తించింది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు పాఠశాల మధ్య దృఢమైన బంధాన్ని ఏర్పరచడానికి ఉద్దేశించిన కీలకమైన కార్యక్రమం ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్. తల్లిదండ్రులు తమ పిల్లలు విద్యాపరంగా, ప్రవర్తనపరంగా ఏ స్థాయిలో ఉన్నారో, సమాజ అంశాల పట్ల ఏ అవగాహన కలిగి ఉన్నారో తెలుసుకోవడంతో పాటు అర్థం చేసుకోవడానికి ఓ మంచి వేదిక. విద్యార్థుల ప్రయోజనాల కోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నుండి ఎలాంటి సహకారం కోరుకుంటున్నారు, అదేవిధంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నుండి ఎలాంటి సహకారం కోరుకుంటున్నారు పరస్పరం తెలుసుకునేందుకు ఓ మంచి వేదిక. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర ద్వారా షూస్, యూనిఫామ్, బెల్ట్, బ్యాగ్, నోట్ బుక్స్, డిక్షనరీ అందిస్తుంది. శ్రీమతి డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం కింద పౌష్టికాహార భోజనం అందిస్తుంది. 7 నుండి 12వ తరగతి వరకు ఆడపిల్లలకు శానిటరీ నాప్కిన్స్ పంపిణీ చేస్తుంది. పాఠశాల యాజమాన్య కమిటీ ప్రతి నెల పేరెంట్స్ మీటింగ్ కు హాజరయ్యి పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల అభివృద్ధికి కృషి చేస్తూ బడి బయట పిల్లలు లేకుండా చూడాలని కోరుకుంటున్నాను. నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన ప్రధానోపాధ్యాయుల గారికి మరియు పెద్దలందరికీ నా హృదయ